అండి. సో సినిమా విషయానికి వస్తే సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు. చాలా సినిమాలు అంటే మేము ఎవ్రీ 6 మంత్స్కి కానీ ఎవ్రీ 8 మంత్స్కి కానీ ఒక సినిమాతో మమ్మల్ని అందరినీ మెస్మరైజ్ చేస్తున్నారు. సో సినీ జర్నీ మీకు అంటే ఈ లైఫ్ అంతా ఎలా అనిపిస్తుంది? ఈజ్ ఇట్ బాగుందా, కంఫర్టబుల్గా ఉందా, ఎట్లా? అంటే చాలామందికి జనరల్గా ఇప్పుడు ఎవరైనా సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. ఆబ్వియస్లీ స్టార్టింగ్లో అరే ఎందుకు వీళ్ళు, అరే అవసరమా, ఇలాంటివి అంటూ ఉంటాయి. అలాంటి స్ట్రగుల్స్ నుంచి బయటకు వచ్చి సో అగైన్ మీరు ఇంతవరకు వచ్చారంటే ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? అది కూడా నేను అదే అన్నట్టు ఐ సెడ్ గాడ్ ఈస్ గ్రేట్. నేను అలా నేను అనుకోవచ్చు, నేను ఎదురు ఇది చేస్తాను, నేను ఫైట్ చేస్తానని నేను ఇంట్లో కూర్చొని అనుకోవచ్చు, కానీ దానికి తగ్గట్టు చాలా థింగ్స్ వర్కౌట్ అవ్వాలి. ఇప్పుడు నేను నటిస్తానని చెప్పొచ్చు అని, కానీ మనం ఇప్పుడు దీనికన్నా ముందు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ నేను అదే చెప్పాను, ద వరల్డ్ సమాజం, కంట్రీ, స్టేట్ అన్నీ చూస్తే మనం ఉన్న సమాజం ఏంటంటే ఒక హీరోయిన్ ఇంకా మన ఇండస్ట్రీలో పెళ్లి అయిపోయినా పెళ్లి కాలేనట్టు తిరుగుతారు. అంటే పెళ్లి అయిపోయిందని కూడా చెప్పడానికి భయపడతారు. ఎందుకంటే ఎక్కడ నాకు పెళ్లి అయిందని చెప్తే నాకు అవకాశాలు రావేమో, ఏజ్ తప్పు చెప్తారు, ఏజ్ 5 years తగ్గించి చెప్తారు, అఫిడవిట్లో చేస్తారు, పాస్పోర్ట్లో మార్చేస్తారు, బికాస్ ఇంకా 20s లోనే ఉన్నాము లేదా 40sకి వెళ్ళిపోయినా 30s లోనే ఉన్నామని నటిస్తూ ఎంత స్ట్రెచ్ చేయొచ్చని ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ భయం ప్రతి ఒక్కరికి ఉంది. అలాంటి దాంట్లో పెళ్లి చేసుకుని డివోర్స్ అయిపోయి 30s లో ఉండి నేను సినిమాలు చేస్తున్నాను అంటే అది ఒక్కరి చేతిలో అయ్యేది కాదు. నేను మ్యాజిక్ చేయలేను. సో దానికి దేవుడు దీవించాలి, పాయింట్ నెంబర్ 1. దాంతోపాటు ఇప్పుడు చూడు, సినిమాల్లో టీమ్స్ నన్ను తీసుకోవాలని ఆలోచించాలి. ఓకే, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు ఎందుకు తీసుకుంటారు నాకు మార్కెట్ లేకపోతే? కానీ నన్ను తీసుకుంటే నేను సినిమాలు ఉన్నానని ప్రేమ పెట్టి సినిమా చూడడానికి నలుగురు రావాలి, అది జనాలు వస్తున్నారు. వాళ్ళు వచ్చేటట్టు నేను చేయలేను. ఓటీటీలో కూడా ఇప్పుడు ఓటీటీ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? సో అది చాలామంది ఎస్ అనాలి, చాలామంది ఓ ఎస్తారు అనాలి. మీడియా వాళ్ళు ఇప్పుడు మీరు కూడా మీకు ఎంతో ఆప్షన్స్ ఉన్నాయి కూర్చొని ఇలా ఇంటర్వ్యూ తీసుకోవడానికి. బట్ వై ఆర్ యూ లుకింగ్ ఫర్ మీ? దెర్ ఇస్ నో ఆన్సర్, అంటే ఒకే ఆన్సర్ అని లేదు దానికి. సో అవన్నీ ఒకటి తర్వాత ఒకటి అలా సెట్ అవ్వాలి, వర్కౌట్ అవ్వాలంటే అది నేను ఇలా చేశాను కాబట్టి ఇలా జరిగింది అని చెప్పలేము. ఎందుకంటే అలా అందరు చేయొచ్చు కదా. సో నేనే చేసి ఏదైనా అవుతుందని కూడా నేను చెప్పను. ఫర్ మీ ద థింగ్ ఈజ్ ఐ హ్యావ్ బిలీవ్డ్. నేను ఫస్ట్ ఐ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ గాడ్, సెకండ్ ఐ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్. ఐ ఎమ్ క్లియర్ ఎట్ హార్ట్. నాకు గిల్ట్, జెలసీ, పాలిటిక్స్, ఈగో ఇవన్నీ లేవు. సో నేను ఎవరి అగేన్స్ట్ ఏం ఆలోచించట్లేదు. సో ఇంకొకరు నా గురించి అగేన్స్ట్గా మాట్లాడినా అది నాకు రెలవెంట్ కాదు. మాట్లాడినా అది నిజమైతే నిజమైతే నిజమే కదా, దాని గురించి నేను చెప్పేది ఏం లేదు. అబద్ధం అయితే అబద్ధం కదా, దాని గురించి నేను చెప్పాలి. సో అది రెండు అయినా నాకు ఇష్యూస్ లేవు. నిజమైతే ఆ నిజం నేను ఆల్రెడీ చెప్పుంటాను. వాళ్ళు కొత్తగా చెప్పి చేసేదేం లేదు. నా అన్ని నిజాలు నేనే చెప్తాను. నేను ఎప్పుడు అంటుంటాను, గాసిప్ చేయాలా నాతో అడగండి, నా గురించి నేనే చెప్పేస్తాను, ఇంకా ఎవరేం చెప్పేది ఏమి ఉండదు. లేనిది చెప్తున్నారా, అది నిజం కాదు కాబట్టి ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. సో అలా ఉన్నప్పుడు నేను ఎప్పుడు నా జర్నీలో డౌట్, ఆ సెల్ఫ్ డౌట్, నాకు ఒకటే డౌట్ ఏంటంటే am I good enough? ఇంత జనాలు నన్ను ప్రేమిస్తున్నారంటే ఆ ప్రేమకి నేను నిజాయితీగా జస్టిస్ చేస్తున్నానా? ఇప్పుడు ఒక్కరు నా మీద డబ్బులు పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారైతే దానికి నేను జస్టిస్ చేస్తున్నాను. సో ఐఎమ్ ఓన్లీ సీయింగ్ దట్ వాట్ ఎవర్ నాకు ఇస్తున్నారు దానికి నేను రెసిప్రొకేట్ కరెక్ట్గా అదే వాల్యూకి తగ్గట్టు వేస్ట్ అవ్వకుండా, మోసం అవ్వకుండా మ్యాక్సిమం చేసుకుంటున్నానా లేదా అనేది మాత్రమే నా టెన్షన్. కానీ అది కాకుండా మిగతావి ఏమీ నేను పెద్దగా ఆలోచించను. నేను దేవుడి మీద నమ్ముతూ వెళ్తుంటాను. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇప్పుడున్న టైంలో రేపటి రోజు మనకు ఉందా లేదా మనకు తెలియదు. మనకన్నా చిన్న ఏజ్ వాళ్ళు ఏమంటారు యాక్సిడెంటల్గా లేదా సర్ప్రైజింగ్లీ షాకింగ్లీ వెళ్ళిపోతున్నారు. 22-year-old 17-year-old స్పోర్ట్స్ అథ్లీట్స్ హార్ట్ అటాక్స్ అంటున్నారు. అదే సో మనకి ప్రతి ఒక్క రోజు ఈజ్ అ మిరకల్ అన్నప్పుడు నేను లాంగ్ టర్మ్ వాళ్ళకి ఇలా చేయాలి, వీళ్ళకి అలా చేయాలి. నేను ఫస్ట్ అనుకునేది ఏంటంటే రేపటి రోజు మనకు ఉందా లేదా, మనం మంచి చేస్తే మనకు ఉంది, మనకు అది లేకపోయినా మనం మంచి చేస్తుంటే మనం వెళ్ళాక కూడా ఉంటాము. మంచి పని చేస్తుంటే, చెత్త పని చేస్తుంటే కూడా వెళ్ళాక ఉంటాము, కానీ తిట్టుల్లో ఉంటాం. చచ్చిపోయాక కూడా మన గురించి ఎవరు మనకి మంచి కోరుకోరు. ఆ చచ్చిపోయినా నరకంలో ఉండాలనుకుంటారు. అలాంటి జీవితం ఎందుకు, అలాంటి సావెందుకు? అంతే. అవును. దానికన్నా ఉన్నదా, వచ్చిన దాంట్లో నేను బాగా చేశాను, నా చేతిలో ఎంత మంచి చేశాను, అంతే నా మోటో. సో ఏది కష్టాల గురించి నాకు పెద్ద ఇష్యూనే లేదు. నేను ఎప్పుడు దేవుడు అంటాను, కష్టాలు ఇవ్వకు అని చెప్పాను, ఇచ్చిన కష్టాలని ఎదురించి ధైర్యం ఇవ్వనిస్తాను అంతే. కష్టాలు ఇవ్వకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు జీసస్, నేను నమ్మేది జీసస్ని, జీససే క్రాస్ మీద ఉన్నారు. అంటే ఎందుకంటే వై వి వర్షిప్ జీసస్ ఆన్ క్రాస్ ఇస్ బికాజ్ చాలా మంది అనుకుంటారు దేవుడు అంటే బలవంతంగా ఉన్నారు కదా, నలుగురిని కొట్టాలి కదా, మీ దేవుడు ఏంటి, నువ్వు దేవుడు అంటావు, ఆయననే క్రాస్ మీద ఉన్నారు, ఆయన ఏం నీకు హెల్ప్ చేస్తారంటే ఆయన హెల్ప్ చేసేది కాదు. హెల్ప్ ఎవరికి చేయలేరు. ఎవరు చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి అయ్యే నమ్మకం అది.
ఇప్పుడు హెల్ప్ నేను అన్నట్టు మనం హెల్ప్ ఇస్ టూ వే, హెల్ప్ తీసుకోవాలి, హెల్ప్ ఇవ్వాలి, అది ఎవరైనా చేస్తారు. అవును అవును బట్ వాట్ వీ నీడ్ మోస్ట్ ఈస్ ద మోటివేషన్. సో నార్మలీ ఒక స్ట్రగుల్ నుంచి, ఒక పెయిన్ నుంచి బయటికి రావాలంటే మనకన్నా ఎక్కువ పెయిన్ చూసిన వాళ్ళకి చూసేటప్పుడు మన పెయిన్ తగ్గుతుంది. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ పెయిన్ వన్ పర్సన్ కెన్ హ్యావ్? బిట్రేయల్, జీసస్ ఫేస్డ్ ఇట్. క్రూసిఫికేషన్, జీసస్ ఫేస్డ్ ఇట్. ఒక జీవంతంగా ఉన్నప్పుడే నెయిల్స్ చేసి ఒక క్రాస్ మీద ప్రాణాలు వెళ్ళేంత వరకు హ్యాంగ్ అవ్వాలంటే ఎంత నొప్పి అయి ఉంటుంది. మన వాళ్ళే నా వాళ్ళను కూర్చొని కలిసి భోజనం చేసిన వాళ్ళే నాకు మోసం చేసి వేరే వాళ్ళ చేతులకి ఇచ్చేస్తే ఎంత పెయిన్ అవ్వాలి. అవన్నీ పెయిన్స్ ఒక దేవుడుగా అయ్యి కూడా మనిషిగా కావాలని లోకానికి వచ్చి మన ముందే అవన్నీ మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రతి థింగ్ 2000 years ముందే అనుభవించి ఫేస్ చేసి ఆ ప్రతిదాన్ని ఆయన ఎలా హ్యాండిల్ చేశారు, ఇలా హ్యాండిల్ చేయాలని చూపించి ఒక డెమో ఇచ్చేసి వెళ్ళిపోయారు. అదే డెమో మనకి, అంతే. దట్ ఈస్ ద డెమో. అది ఒక బ్లూ ప్రింట్ లైఫ్లో. సో మోసం పెద్దది కాదు. జీసస్ అబ్బాబా ఇంత సెలెక్ట్ చేసిందే 12 people, అందులో ఒక్కడు మోసం చేశారు అంటే మనం ఇప్పుడు thousands of peopleని కలుస్తాం. అంతే కదా. మోసం మామూలు మోసం చేయకపోతే లేకపోతే ఇంత మంచోడా అనుకుంటాను అంతే, కానీ మోసం చేస్తే నాకు షాకే అవ్వదు. ఆ మోసమే కదా, ఎప్పుడో నుంచి చేస్తున్నారు. మోసం ఇస్ బేసిక్, మోసం చేయకపోవడం ఇస్ గ్రేట్నెస్. సో I'm okay with it. Pain, I see God, I'm like, okay, pain is not a great thing. It is the courage to face pain. It is the courage to face difficulties that adi దేవుడు ఇవ్వాలి. ఆ కరేజ్ ఉంటే దాటిపోతాం. సో ఆ దాటడం అనేది ఇంపార్టెంటే, కానీ నేను స్ట్రగుల్ గురించి కంప్లైంట్ ఎప్పుడు చేయను.